రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళకు అనుబంధం, అక్క తమ్ముళ్ళకు అనుబంధం లాగా చెప్పుకుంటారు. అయితే కడప నుండి ఒంటిమిట్ట అనే మండలంలో చెరువుపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అన్న మీద మమకారంతో విగ్రహాన్ని తయారు చేయించుకొని విగ్రహానికే రాఖీ కడుతూ రాఖీ పండుగ జరుపుకుంటుంది ఒక మహిళ. ఆ కథ ఏంటి అనే విషయం మనం వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాంగా, ఒంటిమిట్ట, కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచపల్లిలో ఒక అన్న ప్రతిరూపాన్ని శిల్పం రూపంలో చెక్కించుకొని చెల్లెలు రాఖీ పండుగ రోజున ఆ విగ్రహానికే రాఖీ కడుతుంటారు. ఆ ఊరికే వచ్చాం మనము. ఇక్కడ దగ్గరలోనే ఉంది ఆ విగ్రహము, ఆ చెల్లెలు. అసలు ఏంటి ఈ కథ? అసలు ఈ గాయత్రి గారు ఎవరు? అసలు ఆ యుగంధర్ ఎవరు? అసలు ఈ విగ్రహం ఎందుకు నిర్మించారు అనే విషయము గాయత్రి గారు ఇక్కడే ఉన్నారు, మనము చూడొచ్చు. ప్రతి రాఖీ పండుగ రోజు మనం చూడొచ్చు, మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు. ప్రతి రాఖీ పండుగ రోజు దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించిన తన అన్న యుగంధర్ జ్ఞాపకార్థం ఒక శిల్పాన్ని తయారు చేయించుకొని గాయత్రి అనే మహిళ ఇక్కడ ఆ శిల్పానికి ప్రతి రాఖీ పండుగ రోజు వచ్చి మనం చూడొచ్చు. ఇప్పటికే రాఖీ అయితే కట్టారు. ప్రతి రాఖీ పండుగ రోజున ఈ రాఖీ కట్టి ఇక్కడే అన్న దగ్గర కొంతసేపు గడిపి వెళ్తారు. అసలు ఏం జరిగింది, యుగంధర్ ఎలా మరణించారు, అసలు ఈ అనుభూతి ఎలా ఉంది ఆ గాయత్రికి అనే విషయాలు గాయత్రితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, బిగ్ టీవీ నుంచి వస్తున్నామండి. మీ అన్నగారు అమరవీరుడు అయినారని తెలిసింది. ఆయన ఈ విధంగా చనిపోయి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన తర్వాత అన్న మీద ప్రేమను చంపుకోలేక విగ్రహం రూపంలో విగ్రహాన్ని తయారు చేయించుకొని రాఖీ పండుగ రోజు రాఖీ కట్టి ఇక్కడ కొద్దిసేపు సేద తీరి తిరిగి మళ్ళీ మీరు ఇంటికి వెళ్తారని చెప్పి అంటుంటారు ప్రజలందరూ. ఏంటండి ఇది కథ? సార్, మా అన్న 2000 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో చేరినారు. 2003లో శ్రీకైలాస పర్వతం 6900 మీటర్లు అధిరోహించి అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి దగ్గర సాహస అవార్డు కూడా అందుకున్నారు. అదే క్రమంలో 2005లో రెండవసారి అంటే ఆల్టిట్యూడ్ చౌకుంబ పీక్ అనే పర్వతాన్ని, హిమాలయ పర్వతాల్లో వన్ పార్ట్ ఆఫ్ ద చౌకుంబ పీక్ అనే ప్రాంతంలో 7100 చిల్లర మీటర్ల ఎత్తును అధిరోహించే క్రమంలో అక్కడ ఆగస్టు 15 రోజున మన భారతీయ జెండాను అక్కడ రెపరెపలాడించి తిరుగు ప్రయాణంలో వీరమరణం చెందిన తర్వాత మనకి ఇప్పటికీ డెడ్ బాడీ కూడా లభించలేదు. మేము మా అన్నని కడసారి చూపుకొని మేము నోచుకోలేదు. అందుకని అన్నకు ప్రతిరూపంగా మేము ఇక్కడ అన్న విగ్రహాన్ని తయారు చేయించి పెట్టుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు జెండా ఆగస్టు 15వ తేదీ అవరోహాల పైన జెండాలో ఎగరేస్తారనేది వాస్తవము. జెండా ఎగరవేసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో అంటే యుద్ధం ఏమన్నా జరిగిందా? యుద్ధంలో కాదు సార్, వీళ్ళు మరణించింది అవలాన్స్ అంటే మంచు వీళ్ళ బ్యాచ్ ఒక 6 మంది ఇంకా మంచులో అక్కడ లోయలు ఉంటాయి కదా, అక్కడ పడిపోయినారు సార్. ఆ తుఫాన్ దెబ్బకి పడిపోయినారు. ఇంకా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళ వీరమరణం చెందిన వారి కోసం ఏదైనా ఎతకడం కావచ్చు, వాళ్ళ బాడీలు తీసుకురావడం కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు చేయలేదా? చాలా మటుకు చేసినారు సార్. అప్పటి ప్రభుత్వాలు అప్పుడు చేసినారు, కానీ అక్కడ అంతా మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి మనకు వర్ణాతీతం సార్. అంటే చాలా ఎక్కువనే ఉంటాయి కదా. హిమాలయ పర్వతాలు అంటేనే ప్రపంచంలో అది ఎత్తైన పర్వతాలని మీకు తెలుసు, అందరికీ తెలిసిందే. కాబట్టి మనం ప్రభుత్వాలను కానీ నిందించాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడ నాట్ ఈజీ టు రికవర్ ఇట్. ఇప్పుడు మీ అన్నగారి విగ్రహాన్ని తయారు చేయించుకోవాలా అనే థాట్ ఎలా కలిగిందంట సార్? అది భావితరాలకు స్ఫూర్తికి సార్. అన్న వాళ్ళు వచ్చి 99లో వెళ్ళినారు ఇండియన్ ఆర్మీకి. గుంటూరులో సెలక్షన్ జరిగింది, అక్కడ సెలక్షన్ అయ్యి జాయిన్ అయినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో అంటే మా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉంటారు, వెంకట సుబ్బయ్య అని, పక్క గ్రామం అనమాట, సీతాపురం అనే గ్రామం. అతను అన్న ఇద్దరు కలిసి వెళ్ళినారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఒక్కరు కానీ అసలు ఇండియన్ ఆర్మీకి వెళ్ళలేదు సార్. ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం వల్ల
ప్రతి ఒక్కరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయితే ఎవరికి తెలుస్తుంది, అదే ఇలాంటి మంచి మంచి దేశం కోసం చనిపోయినప్పటికీ 10 మంది గుర్తించుతారు కదా అని భావితరాల స్ఫూర్తి కోసం ఇక్కడ పెట్టినాను సార్. ఇంకా అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారండి, ప్రతి నా కొడుకు యుగంధర్ పుట్టినరోజు కావచ్చు, రాఖీ పండగ రోజు కావచ్చు, నా కూతురు వచ్చి తన అన్నని తన ప్రాణం లెక్క చూసుకొని ఇక్కడ గడిపి వెళ్తారు అంటున్నారు. అది అవును సార్. ఇంకా నేను ఈ విగ్రహంలోనే అన్నం చూసుకుంటాను సార్. నేనే దగ్గరుండి చంద్రగిరిలో పెరుమాళ్ళపల్లి అనే గ్రామంలో అన్న విగ్రహాన్ని తయారు చేశాను. నేనే స్వయంగా వెళ్ళి చేయించుకున్నాను. ఇంకా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ క్లాస్మేట్స్ యుగంధర్ వాళ్ళ క్లాస్మేట్స్ కానీ 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చినారు. ఇంకా మా కొదవదంతా మా సొంత నిధులతోనే పెట్టుకున్నాము. ఈ స్థలం వచ్చి గవర్నమెంట్ది సార్, గవర్నమెంట్ ఇచ్చినారు. అప్పటి శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఓ సార్కు ధన్యవాదాలు. సార్ ఎక్కడున్నా కానీ ధన్యవాదాలు సార్కి అయితే నేను రిప్రజెంటేషన్ ఇవ్వగానే సార్ యుద్ధ ప్రాతిపదికన సర్వేని పంపించేసి మీరు ఇది ఇలాంటి మంచి పనికి మనం సహకరించాలి అని చెప్పి చేసినారు సార్. ఇంకా పక్కనగానే ఉంది, అది గవర్నమెంట్ స్థలమే సార్. అది కానీ అది మన ప్రీవియస్ కలెక్టర్ విజయరామరాజు గారికి అభ్యర్థించడం జరిగినది. అంటే ప్రజా ప్రయోజనార్థం పార్క్ అది కానీ ఇప్పుడు సైట్ అలాట్ అయింది. త్వరలోనే పార్క్ కానీ అది ఏర్పాటు చేస్తారు సార్. అంటే మేడం, ఇప్పుడు మీ అన్నగారు వీరమరణం పొందిన తర్వాత ప్రభుత్వం ద్వారా కొంత భూమి కేటాయిస్తారు, అలాంటి భూమి ఏమన్నా కేటాయించారా మీకు? కేటాయించినారు సార్. అది కానీ ఒక అట్లీస్ట్ అంటే మేము ఒక 15 సంవత్సరాలు కష్టపడినాం సార్ దానికి. కానీ అక్కడ రాజంపేట దగ్గర ఒక ఏరియాలో ఇచ్చినారు. లాస్ట్ టర్మ్లో అసైన్మెంట్ కమిటీలో పెట్టించినారు సార్. అది కానీ ఇన్కంప్లీటెడ్, అది కానీ పూర్తి కాలేదు సార్. మేము కానీ ఇంకా వాళ్ళు వృద్ధులు మీకు తెలిసిందే, వాళ్ళు తిరగలేరు ఆఫీస్ చుట్టుకరము. ఏమైనా ఇంకా నేనే మా ఇంటికి అన్నను కోల్పోయినాం మేము. నేనే మగపిల్లని, నేనే ఆడపిల్లని ఇంకా మా ఇంటికి. ఇప్పుడు ఎంత భూమి ఇచ్చారు? ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది? అధికారులతో ఏం ప్రాబ్లం ఉంది? అసలు అధికారులు ఏం చెప్తున్నారు మీకు? ఇక్కడైతే పార్క్ పనుల కంటే ప్రజా ప్రయోజనార్థం అయినా కానీ వాళ్ళు మెయిన్ డిపిఓ సార్ కానీ, డిఆర్ఓ సార్ కానీ, ఆర్డీఓ సార్ కానీ వాళ్ళు స్పందిస్తున్నారు సార్. మెయిన్ ప్రధాన ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఒంటిమిట్ట అధికారులే సార్. వాళ్ళు అసలు ఒక ఫైల్ మూవ్ చేయడానికి అట్లీస్ట్ అంటే 4 months టైం తీసుకుంటున్నారు సార్. 4 నెలలు పక్కా తీసుకుంటున్నారు. వాళ్ళు అస్సలు స్పందించడం లేదు సార్. మళ్ళీ అక్కడ పై అధికారులంతా స్పందిస్తున్నారనమాట. అంటే మీకు పెడచెవిన పెడతారనమాట. మీకు కలెక్టర్ గారు ఆదేశం ఇచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఒంటిమిట్ట మండలం తహసీల్దార్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకునేదా? అదే ఐ మీన్ తహసీల్దార్ సిబ్బంది ఆ సిబ్బంది కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. అయితే ఈ విషయం మళ్ళీ ఏమైనా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారా? రీసెంట్గా తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే సార్ స్పందించి నేనే స్వయంగా ఒకసారి వస్తానమ్మా, నేనే వచ్చి చెట్లు నాడుతానని చెప్పినారు. మొత్తానికి ఈ విగ్రహం తయారు చేయించుకునేదానికి ఎంత ఖర్చు వచ్చింది? అసలు ఎంత పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది? సార్ ఈ విగ్రహం చేయడానికి వచ్చి విగ్రహం తయారు చేసినాక 2 lakhs అయింది సార్. ఇంకా ఇట్లా బేస్ వేయడానికి 1 lakh అయింది. ఇంకా మండపానికి వచ్చి 5 lakhs అయింది సార్. టోటల్ అప్రాక్సిమేట్లీ ఇంకా ఫంక్షన్కి అన్నీ కలిసి టోటల్ వచ్చి 9 lakhs, అప్రాక్సిమేట్లీ 9 lakhs అయింది సార్. అందులో 1 లక్ష అన్న స్నేహితులు ఇచ్చినారు. అన్న 1996లో 10th class బ్యాచ్, రాచపల్లిలో స్కూల్లో చదివిన 10th class బ్యాచ్ 1 లక్ష రూపాయలు ఇచ్చింది అన్న స్నేహితులు. అంటే మా స్నేహితులు కోసం మేము ఆ మాత్రం సాయం చేయలేమని వాళ్ళే ముందుకొచ్చి ఇచ్చినారనమాట. చూడొచ్చుగా మనం గాయత్రి గారి మాటలతో ఆమె మాటల ద్వారానే విన్నాము. యుగంధర్ గారు దేశం కోసం తన ప్రాణాలు సైతం వదిలిన వైనం అయితే చూస్తున్నాము. అయితే తన అన్న దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలినారు కాబట్టి నా ఊర్లో రాచపల్లిలో తన అన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇప్పుడుండే యువతకి ఆదర్శంగా తన అన్న విగ్రహం చూసినప్పుడల్లా మిలిటరీ మీద దేశ రక్షణ కోసం ఆలోచన యువతకి కలగాలనే ఉద్దేశంతోనే, మంచి సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టాను. 5 నుంచి 10 లక్షల దాకా ఖర్చు పెట్టినప్పటికీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి విగ్రహాలు తయారు చేసిన దానివల్ల దేశ రక్షణ కోసం ఇప్పుడుండే యువత ముందుకు వచ్చే విధంగా ఇలాంటి విగ్రహాలు ప్రతిష్ఠించడం నాకు చాలా ఆనందకరం అని అంటున్న గాయత్రి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, రాచపల్లి నుండి. For more videos like this, subscribe Big TV channel.